వెల్కమ్ టు వివిడ్ న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంతరాయ్. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. డౌన్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు కొనసాగుతున్న గుడిసెవాసుల రెండో రోజు రిలే దీక్షలు. మాచర్లకోటలో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు. రాజస్థాన్లోని సీకర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. నంద్యాల గుంతకల్లు మధ్య ఉదయం వేళల్లో నూతన మెమో రైలు సర్వీస్ ను ఏర్పాటు చేయాలి. ఎంపీ బైరెడ్డి సబరి. 2030 నాటికి భారత్ లో $35 బిలియన్ పెట్టుబడి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో నారా లోకేష్ భేటీ. కడప మేయర్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకున్న వైసీపీ. వైఎస్ జగన్ ను కలిసిన భవానీపురం బాధితులు. దీపావళి పండుగకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం. తెలంగాణలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్. సమయపాలన పాటించకపోతే ఎలా? మంత్రులపై సీఎం ఆగ్రహం. శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్న అఖండ 2 డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఇక డీటెయిల్స్ చూస్తే, డోన్ పట్టణంలోని 503 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేద ప్రజల గుడిసెలను మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా తొలగించడంతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని, అర్హులైన వారికి అక్కడే పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే ఆర్డీఓ గారు ఇచ్చిన హామీని ఇంటి పట్టాలు పంపిణీ చేసి మాట నిలబెట్టుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసె వాసులతో ఎంఆర్ఓ కార్యాలయం ముందు రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గుడిసెవాసులకు ఇంటి పట్టాలను న్యాయం చేయాలి. గుడిసెవాసులకు ఇంటి పట్టాలిచ్చి న్యాయం చేయాలి. గుడిసెవాసులకు ఇంటి పట్టాలిచ్చి నిలబెట్టుకోవాలి. గుడిసెవాసులకు ఎమ్మెల్యే ఆర్డీఓ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. గుడిసెవాసులకు ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారు ఇచ్చిన హామీని ఇవ్వాలి. ఇంటి పట్టాలను ఇవ్వాలి. నష్టపోయిన గుడిసెవాసులకు ఇంటి పట్టాలను ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారు ఇచ్చిన హామీని సిపిఎం సాధిస్తాం. ఇంటి పట్టాలను అమలు చేయాలి. ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఇంటి పట్టాలు ఇచ్చి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. గుడిసెవాసులకు ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. గుడిసెవాసులకు ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారు ఇచ్చిన హామీని సిపిఎం. గురువారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు 2 వారాల్లో లొంగిపోవాలని గత వారం సుప్రీం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు రాజస్థాన్లోని సీకర్ జిల్లాలో జైపూర్ బికనేర్ జాతీయ రహదారిపై ఫతేహ్పూర్ సమీపంలో ఒక స్లీపర్ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మొత్తం 28 మంది వరకు గాయపడ్డారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నంద్యాల గుంతకల్లు మధ్య ఉదయం వేళల్లో నూతన మెమో రైలు సర్వీస్ ను ఏర్పాటు చేయాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి సబరి లోక్సభలో కోరారు. Nandyal and Guntakal trains. There are 4 trains that have been mentioned, and all 4 trains travel at a very odd timings. That is 12:55, 1:30 and 2:20 in the midnight, and also one train in the night, 8:20. So there are thousands of people that travel who are daily commuters and students and also office goers. Sir, through you, I would request the Honorable Minister to kindly provide a daily memo train or a passenger train, which is very beneficial to this route, sir. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్ లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికను ప్రకటించింది. 2030 నాటికి భారత్ లో $35 బిలియన్ పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో ఆయన సమావేశమయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
కడప మేయర్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకున్న వైసీపీ. కడప మేయర్ గా వైసీపీ అభ్యర్థి పాకా సురేష్ బాబు ఎన్నిక. సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న వైసీపీ సభ్యులు. ఎన్నికకు దూరంగా టీడీపీ మాజీ మేయర్ సురేష్ పై ఫిర్యాదు చేసి పదవి నుంచి తొలగింపజేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. మేయర్ ఉప ఎన్నికలో పాకా సురేష్ ఎన్నిక. మేయర్ అయినందున భగవంతుని మీద ప్రమాణం చేసి నేను శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసమును మరియు భక్తిని చూపుతాను. నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్మించదని ప్రమాణం చేయుచున్నాను. వైఎస్ జగన్ ను కలిసిన భవానీపురం బాధితులు. అన్యాయంగా తమ ఇల్లు కూల్చేశారని మాజీ సీఎం వద్ద మొరపెట్టుకున్న 42 ప్లాట్ల బాధితులు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన జగన్. భారతీయుడు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగ చేరింది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన కీలక సమావేశంలో యునెస్కో ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ముగిసిన తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్. ఇంకా క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటేసే అవకాశం. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్. సాయంత్రానికి తొలి విడత ఎన్నికల ఫలితాలు విడుదల. ఇంకా క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటేసే అవకాశం. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్. సాయంత్రానికి తొలి విడత ఎన్నికల ఫలితాలు విడుదల. సమయపాలన పాటించకపోతే ఎలా? మంత్రులపై సీఎం ఆగ్రహం. కేబినెట్ భేటీకి పలువురు మంత్రులు ఆలస్యం. సీఎం అసహనం. కేబినెట్ భేటీకి కూడా మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం మండిపాటు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్న అఖండ 2 డైరెక్టర్ బోయపాటి శ్రీను. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చిత్ర యూనిట్ అఖండ 2 ఘన విజయం సాధించాలని ప్రత్యేక పూజలు. ఈ రోజు రాత్రి 9 గంటలకు అఖండ 2 గ్రాండ్ ప్రీమియర్ షోస్. చూసారు కదా, ఇది వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.